హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజేష్, స్టేషన్ మాస్టర్, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ. ఆర్ఆర్బి నుంచి 2025 క్యాలెండర్ ప్రకారం సో టెక్నీషియన్ నోటిఫికేషన్ అనేది అంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్కి సంబంధించి మనకు డీటెయిల్ నోటిఫికేషన్ రావడం జరిగింది సార్. ఈ వీడియోలో మీకు ఆ కంప్లీట్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అంటే ఎలాంటి మనము ప్రికాషన్స్ పాటించాలని ప్రతి ఒక్కటి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో నోటిఫికేషన్ రావడం జరిగింది సార్. ఇందులో ఫస్ట్ అసలు ఏమేమి పోస్టులు ఉన్నాయి సార్, డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్. సో మనం ఓవరాల్గా వేకెన్సీస్ కనుక ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే అసలు ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి ఒకసారి చూద్దాం. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ సో మనకు ఆల్ ఆర్ఆర్బీస్లో కలుపుకొని సార్ 183 ఇవ్వడం జరిగింది సార్. సో కొంచెం వేకెన్సీ అనేది తగ్గడం జరిగింది. ఎందుకు అంటే 2026 వరకు రిటైర్మెంట్స్ ఎవరు లేరు సార్. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ నుంచి మన వేకెన్సీ అనేది 2026 వరకు తీసుకోవడం జరిగింది. సో అప్పటి వరకు ఎవరు రిటైర్మెంట్ లేదు కాబట్టి ఈ ఇయర్ వేకెన్సీ రాలేదు. నెక్స్ట్ ఇయర్ రావచ్చు ఖచ్చితంగా, ఎందుకంటే రిటైర్మెంట్ ఉంటేనే కదా మనకు ఆ వేకెన్సీ మనకు వచ్చేది. సో దాని ప్రకారం మనకు లెవెల్ 5 పోస్ట్ సార్, ఇది ఒక్కటి మాత్రం లెవెల్ 5 పోస్ట్. టెక్నీషియన్ కేటగిరీలో సింగిల్ స్టేజ్ సిబిటీ తోటి లెవెల్ 5 పోస్ట్ ఒక్కటే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, అది 183 పోస్టులు ఉన్నాయి సార్. సో రిమైనింగ్ ఆల్ టెక్నీషియన్ గ్రేడ్ 3 సార్. సో డిపార్ట్మెంట్ డిఫరెంట్ ఉన్నాయి సార్. సో ఓవరాల్గా మనం చూస్తే ఇవన్నీ చూస్తే మనకు టోటల్ వేకెన్సీస్ మనకు 6238 6235 పోస్టులు ఉన్నాయి సార్. ఇందులో ఓన్లీ 183 మాత్రమే మనకు టెక్నీషియన్ మనకు గ్రేడ్ 1. సో రిమైనింగ్ అని టెక్నీషియన్ గ్రేడ్ 3 ఓన్లీ ఐటీ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం సార్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి సార్, ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా చూద్దాం. అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పటి వరకు మనం ఫీజు కట్టవచ్చు, ఇవన్నీ జాగ్రత్తగా డీటెయిల్గా చూద్దాం. సో మనం ఓపెన్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సార్ 28/6/2025 అంటే టుడే ఈ రోజు నుంచి మన అప్లికేషన్ స్టార్ట్ అయింది సార్. సో ఈ రోజు నుంచి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా లాస్ట్ డేట్ సార్, క్లోజింగ్ డేట్ 28/7 అంటే అప్రాక్సిమేట్లీ మీకు 30 డేస్ ఇవ్వడం జరిగింది. సో జాగ్రత్తగా రిలాక్స్గా అప్లై చేయండి, తొందరపడి ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు. ఒకసారి మిస్టేక్ చేస్తే మళ్ళీ అప్లికేషన్ ఇంకో జోన్కు మళ్ళీ రీఅప్లికేషన్ ఉండదు. సో అప్రాక్సిమేట్లీ మనకు 30 డేస్ టైం ఉంది. సో లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ ఫీ పేమెంట్, సో ఫీ పేమెంట్ 30 వరకు ఇచ్చారు సార్. అదేవిధంగా ఇంకేమైనా కరెక్షన్స్ కావాలన్నా ఏమైనా కావాలన్నా కూడా మనకు అప్రాక్సిమేట్లీ 15/8 వరకు స్క్రైబ్ పెట్టుకోవాలన్నా కూడా ఇవి ఇంపార్టెంట్ డేట్స్. సో అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ చూద్దాం సార్. సో నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, షార్ట్ లిస్ట్ ఏ విధంగా చేస్తారు అసలు యాక్చువల్గా. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ కావచ్చు, టెక్నీషియన్ గ్రేడ్ 3 కావచ్చు, షార్ట్ లిస్టింగ్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ సింగిల్ స్టేజ్ సిబిటీ సార్. అంటే 1 స్టేజ్ ఎగ్జామ్ అంటే ఒకటే స్టేజ్, అంటే ఎగ్జామ్ రాస్తే డైరెక్ట్ జాబ్ వస్తుంది. సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ కాబట్టి షార్ట్ లిస్టింగ్ ఏముంటుంది సార్, షార్ట్ లిస్టింగ్ ఆఫ్ ఫర్ డీవీ మెడికల్ ఎగ్జామినేషన్ షెల్ బి డన్ ఆర్ఆర్బీ వైజ్ అట్ 1:1 రేషియో. అంటే ఒక పోస్ట్ ఒకనే పిలుస్తారు. దెర్ ఈస్ నో 1:3 1:8, ఎలాంటి 1:3 1:8 లేదు. ఒక పోస్ట్ ఒకరినే పిలుస్తారు. డైరెక్ట్ ఎగ్జామ్ ఒకటే సింగిల్ సిబిటీ సార్. అది గ్రేడ్ 1 కావచ్చు, గ్రేడ్ 1 సిగ్నల్ కావచ్చు, గ్రేడ్ 3 కావచ్చు. సింగిల్ సిబిటీ 1:1లో మనకు షార్ట్ లిస్ట్ చేస్తారు సార్. మెడికల్ టెస్ట్ ఉంటుంది, నార్మలైజేషన్ ఉంటుంది, అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది సార్. 1/3 నెగిటివ్ మార్క్. సో రైల్వే ఆల్ ఎగ్జామ్స్కి మీకు ఖచ్చితంగా మీకు రైల్వేలో ఎలాంటి ఎగ్జామ్ మీరు రిక్రూట్ కావాలంటే ఖచ్చితంగా 1/3 నెగిటివ్ దాటి వెళ్ళిపోవాల్సిందే. సో జాగ్రత్తగా ఉండండి సార్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సార్, మెడికల్ స్టాండర్డ్స్. సో మనకు స్టాండర్డ్ ఫర్ మెడికల్ ఎగ్జామినేషన్ సో A3 అదేవిధంగా B1 B2 C1 ఇలా కొన్ని కేటగిరీస్ ఇచ్చారు సార్. మీకు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి ఎవరైతే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అప్లై చేస్తారో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి మీరు ఖచ్చితంగా A3 కేటగిరీ ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. సో A3 కేటగిరీలో ఫిజికల్ ఫిట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ సార్. సో 6/9 విజన్ ఉండాలి సార్. 6/9 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. ఒకవేళ గ్లాసెస్ ఉన్నా కూడా మీరు ఎలిజిబులే. చాలామంది సార్ నాకు సైట్ ఉంది, నేను టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి ఎలిజిబుల్ అంటే ఎలిజిబులే సార్. 6/9 విజన్ ఉందా లేదా మీరు చెక్ చేసుకోండి లోకల్ ఐ హాస్పిటల్లో. మీ గ్లాసెస్ తోటి విత్ పవర్ లెన్సెస్ ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. అర్థమైంది సార్. సో ఎవరైనా టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి అప్లై చేస్తున్నారో మీకు సైట్ ఉన్నా కూడా మీరు నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఈ పోస్ట్కి. ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో రిమైనింగ్ కేటగిరీస్ ఉన్నాయి సార్. అవి పోస్ట్ వచ్చినప్పుడు ఏ పోస్ట్కి ఏముందో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అదేవిధంగా ఏజ్ లిమిట్. సో చాలామందికి అభ్యర్థులు ప్రధానమైన డౌట్ అసలు ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంది సార్ అంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి 33 ఇయర్స్ సార్. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 33 ఫర్ ఓపెన్ కేటగిరీ. మ్యాక్సిమం 33 ఫర్ ఓపెన్ కేటగిరీ అంటే ఓసీ కేటగిరీ వాళ్ళు 33 ఇయర్స్ వరకు మీరు ఎలిజిబుల్. అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3కి మాత్రం 30 ఇయర్స్ వరకు ఇచ్చారు. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకోండి. 30 ఇయర్స్ మ్యాక్సిమం ఉన్న వాళ్ళు మాత్రమే టెక్నీషియన్ గ్రేడ్ 3కి ఎలిజిబుల్. అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1కి 33 ఇయర్స్ మ్యాక్సిమం ఇచ్చారు ఫర్ 33 ఇయర్స్ మ్యాక్సిమం ఫర్ ఓపెన్ కేటగిరీ సార్. మరి రిలాక్సేషన్ ఏమైనా ఉందా అంటే యాజ్ పర్ కేటగిరీ వైజ్. సో SC/ST వాళ్ళు 5 ఇయర్స్ అంటే ఏంటి సార్, టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్
టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్లో ఓబీసీ వాళ్ళకి సార్ ఫస్ట్ ఎస్సీ ఎస్టీ ఉంది కదా సార్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5 years రిలాక్సేషన్ అంటే 33+5 అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 38 years ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి +3 years కాబట్టి 33+3 36 years వాళ్ళు ఎలిజిబుల్. ఇది టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్. అదేవిధంగా ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఉన్నా, ఆల్రెడీ సర్వింగ్ ఎంప్లాయీస్ ఉన్నా కూడా మీరు రిమైనింగ్ కేటగిరీస్ మీరు చూసుకోవచ్చు. బట్ ఓపెన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 38 years ఉన్న ఎలిజిబుల్, అదేవిధంగా ఓబీసీ వాళ్ళు 36 years ఉన్న ఎలిజిబుల్. ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్. కానీ టెక్నీషియన్ గ్రేడ్ 3 చూడండి, టెక్నీషియన్ గ్రేడ్ 3కి మీకు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 30 ఇచ్చారు కాబట్టి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 30 years ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళు +5 years కాబట్టి 35 years వరకు ఎలిజిబుల్, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి +3 years కాబట్టి 33 years వరకు ఎలిజిబుల్. సో దిస్ ఈస్ ద ఏజ్ లిమిట్ సార్. దెర్ ఈస్ నో ఇంక్రీజ్. అంటే మీరు ఖచ్చితంగా చూడండి, లాస్ట్ ఇయర్ మనకు 3 years రిలాక్సేషన్ ఇచ్చారు, బట్ ఈ ఇయర్ ఎలాంటి రిలాక్సేషన్ లేదు, ఏఎల్బి నోటిఫికేషన్ లేదు, టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3లో ఏజ్ రిలాక్సేషన్ లేదు. సో ఇది ఇంపార్టెంట్ సార్. లాస్ట్ ఇయర్ రిలాక్సేషన్ ఇచ్చారు, ఈ ఇయర్ ఇవ్వలేదు. సో దిస్ ఈస్ ద మేజర్ చేంజ్ ఇన్ నోటిఫికేషన్. సో టెక్నీషియన్ గ్రేడ్ 3 సార్ ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. టెక్నీషియన్ గ్రేడ్ 3 కూడా మనకు +5 years +3 years సేమ్ ఉంటుంది, మీకు ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇక్కడ, డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విల్ నాట్ యాక్సెప్టెడ్ ఇన్ లిeu of course completed act apprentice or ITI ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ ఇన్ పే లెవెల్ 2. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఎవరైతే డిప్లొమా, నేను కంక్లూడ్ చేస్తాను చూడండి, డిప్లొమా అదేవిధంగా బీటెక్ చేసిన వాళ్ళు ఇది నాట్ ఈక్వల్ టు ITI అని చెప్తున్నాడు. డిప్లొమా ఆర్ బీటెక్ ఇస్ నాట్ ఈక్వల్ టు ITI. సార్ నేను ITI కంటే ఎక్కువ చదివాలని ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్ కాదు. మీరు ఓన్లీ ITI అంటే ITI టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇవి కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్సే, బట్ ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్కి ఇది రీప్లేస్ చేయదు అంటున్నాడు. అంటే ఎవరైతే టెక్నీషియన్ గ్రేడ్ 3కి అప్లై చేస్తున్నారో మీరు ఖచ్చితంగా 10th+ ITI ఉంటేనే మీరు ఎలిజిబుల్. ITI తర్వాత మళ్ళీ బీటెక్ చేసిన ఎలిజిబులే, ITI తర్వాత మళ్ళీ డిప్లొమా చేసిన ఎలిజిబులే. కానీ డిప్లొమా చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్ట్కి ఎలిజిబుల్ కాదు. అంటే ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా చేస్తారు కదా సార్, 10th తర్వాత పాలిటెక్నిక్ ఇస్తారు కదా, సో డిప్లొమాలో ఎలిజిబుల్ కాదు. ఇంటర్మీడియట్ ఎంపీసీఎస్సీ బీటెక్ చేసిన వాళ్ళు కూడా టెక్నీషియన్ గ్రేడ్ 3కి ఎలిజిబుల్ కాదు. ఓన్లీ 10th+, మీ 10th class + ITI కన్సర్న్ ట్రేడ్లో ఉన్న వాళ్ళు మాత్రమే వాడు ఎలిజిబుల్ అని చెప్తున్నాడు. ఈ పాయింట్ చెప్పాడు. మీ అప్లికేషన్ తీసుకోదు ఫస్ట్ డిప్లొమా వాళ్ళది బీటెక్ వాళ్ళది అప్లికేషన్ తీసుకోదు. ఈక్వల్ కాదు, ఈక్వాలెంట్ కూడా కాదు. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్ ఫీజు మీకు తెలిసిందే సార్, ఎవ్రీ రైల్వే ఎగ్జామ్కి 500 rupees ఉంటుంది. అదేవిధంగా సో ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ వాళ్ళకి 250 rupees ఉంటుంది. ఇందులో మీకు ఆ 400 rupees మాకు రిటర్న్ అవుతాయి. ఇందులో మీకు ఖచ్చితంగా 400 రూపాయలు మీకు రిటర్న్ అవుతాయి సార్. సో అది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నుంచి తెలుస్తుంది మనకు. సో అదేవిధంగా అసలు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సార్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. సో మొత్తం 3 stages ఉంటాయి సార్. అంటే 3 stages అంటే ఫస్ట్ స్టేజ్ ఏమో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, CBT ఎగ్జామ్ ఉంటుంది, ఫాలోయింగ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫాలోయింగ్ బై మెడికల్ ఎగ్జామినేషన్. ఈ 2 అనేది మీ యొక్క మెడికల్ స్టాండర్డ్ ప్రకారం ఉంటుంది సార్. అదేవిధంగా CBT అనేది ఓన్లీ సింగిల్ స్టేజ్ మాత్రమే, మళ్ళీ డబుల్ స్టేజ్ అని ఎక్కడా చెప్పలేదు ఈ నోటిఫికేషన్లో. లాస్ట్ ఇయర్ లాగానే టెక్నీషియన్ గ్రేడ్ 3 గ్రేడ్ 1కి సింగిల్ స్టేజ్. ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3 టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కు సిలబస్ ఏమైనా చేంజ్ అయింది సార్ అంటే లేదు సార్, అలా సేమ్ సిలబస్ ఉంది, సేమ్ ప్యాటర్న్ ఉంది. CBT దెర్ విల్ బి సపరేట్ CBT ఫర్ ఈచ్ పే లెవెల్. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. టెక్నీషియన్ గ్రేడ్ 1కి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3కి సపరేట్ CBT ఉంటుంది. రెండింటి కంబైన్డ్ CBT ఉండదు. సపరేట్ క్వాలిఫికేషన్ ఉంటుంది, సపరేట్ CBT ఉంటుంది. సార్ నేను టెక్నీషియన్ గ్రేడ్ 3కి ఎలిజిబుల్, గ్రేడ్ 1కి ఎలిజిబుల్, మనకు 2 కూడా వస్తుంటే రావు. మీకు గ్రేడ్ 3 వేరే డేట్లో వస్తుంది, గ్రేడ్ 1 కూడా వేరే డేట్లో వస్తుంది. సో దాని గురించి మీకు క్వెరీస్ అన్ని సపరేట్గా వీడియో చేస్తాను. సో బట్ CBT అనేది ప్యాటర్న్ సిలబస్ ఫర్ CBT ఫర్ పే లెవెల్ 5. ఇక్కడ లెవెల్ 5 అంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 సార్, టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్. సో టోటల్ 90 minutes ఉంటుంది, 100 marks ఎగ్జామ్, 1/3 నెగిటివ్ ఉంటుంది, నార్మలైజేషన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది, ఒకవేళ మల్టిపుల్ షిఫ్ట్స్ ఉంటాయి. చూద్దాం సార్ ఇక్కడ సిలబస్ ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్. క్వశ్చన్స్ విల్ బి ఇన్ ఆబ్జెక్టివ్ టైప్స్, అన్ని ఆబ్జెక్ట్ టైప్లోనే ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్. సో అదేవిధంగా ఒక 4 topics ఉన్నాయి సార్, చూద్దాం ఇక్కడ. ఫస్ట్ జనరల్ అవేర్నెస్, మీకు 10 marks ఉంటుంది సార్. జనరల్ అవేర్నెస్ ఓన్లీ ఫర్ 10 marks. సో జనరల్ అవేర్నెస్ మీకు కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఇండియన్ జియోగ్రఫీ, కల్చర్ అన్ని చదివితే మీకు వచ్చేది 10 marks. అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో ఈ టాపిక్స్ అన్ని మీరు కవర్ చేయాలి సార్. మీకు ఇది 15 marks ఉంటుంది, లాస్ట్ ఇయర్ ప్యాటర్న్ సేమ్. అదేవిధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్, సో బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్. సో కంప్యూటర్ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఇది
దీనికి 20 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మ్యాథమెటిక్స్. సో మళ్ళీ చెప్తున్నాను, ఇది అర్థమెటిక్ కాదు, ప్యూర్ మ్యాథ్స్ కూడా కాదు. చాలామంది అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, మ్యాథమెటిక్స్ ఈక్వల్ అనుకుంటారు. కాదు, ప్యూర్ మ్యాథ్స్లో కొన్ని టాపిక్స్ ఉన్నాయి, కానీ అది కంప్లీట్ మ్యాథమెటిక్స్ కాదు. మీరు జాగ్రత్త చూడండి. ఇక్కడ మ్యాథమెటిక్స్లో ఈ సిలబస్ అనేది మీకు డీటెయిల్గా నీకు సపరేట్గా వీడియో చేస్తాను చూడండి. ఇక్కడ మ్యాథమెటిక్స్ నుంచి 20 మార్క్స్ ఉంటాయి సార్. అదేవిధంగా వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అంటే మీరు ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్లో మీకు జాబ్ రావాలి అంటే ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి మీరు మ్యాక్సిమం స్కోర్ చేస్తేనే మీకు జాబ్ వస్తుంది. అదే బీఎస్సీ, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే చెప్తున్నాను, ఈ ఫిజిక్స్ ఫండమెంటల్స్, యూనిట్స్, మెజర్మెంట్ చూసి ఏదో ఫిజిక్స్ టాపిక్ అనుకోవద్దు. మీరు కంప్లీట్ సిలబస్ మొత్తం చదవండి. సో దిస్ ఈజ్ ఎ కంప్లీట్ డిప్లొమా అండ్ బీటెక్ లెవెల్ ఎగ్జామ్. సార్, లెవెల్ 5 పోస్ట్ కాబట్టి డిప్లొమా బీటెక్ లెవెల్ ఉంటుంది. అది జాగ్రత్తగా చూడండి ఇక్కడ. సో ఇవన్నీ కలిపి మీకు 100 మార్క్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ ప్యాటర్న్ ఆల్రెడీ ఇచ్చాడు, నేను ఆల్రెడీ ముందే చెప్పాను. సో జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్, ఇంటెలిజెన్స్ రీజన్ 15 మార్క్స్, కంప్యూటర్స్ 20 మార్క్స్, మ్యాథమెటిక్స్ 20, బీఎస్సీ 35. ఇది టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్. సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎలాంటి చేంజ్ లేదు, సేమ్ ప్యాటర్న్ ఎగ్జామ్ ఉంది. మరి టెక్నీషియన్ గ్రేడ్ 3 ఏ విధంగా ఉంది సార్? 90 మినిట్స్ ఎగ్జామ్ సార్, టోటల్ 100 మార్క్స్, సేమ్ 1/3 నార్మలైజేషన్ ఆఫ్ సిబిటీ ఉంది. చూడండి ఇక్కడ మళ్ళీ సేమ్ ప్యాట్ లాస్ట్ ఇయర్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉంది. ఎలాంటి చేంజెస్ లేవు. మ్యాథమెటిక్స్ నుంచి 25 మార్క్స్ సార్, నెంబర్ సిస్టమ్ ఇవన్నీ టాపిక్స్ చదువుకుంటే మీకు 25 మార్క్స్ అనేది ఉంటాయి మ్యాథమెటిక్స్. అదేవిధంగా రీజనింగ్ నుంచి 25 మార్క్స్. అదేవిధంగా జనరల్ సైన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ టెక్నీషియన్ గ్రేడ్ 3. టెక్నీషియన్ గ్రేడ్ 3లో మీకు ఉద్యోగం రావాలంటే కీ రోల్ ప్లే చేసేది మాత్రం జనరల్ సైన్సే. ద సిలబస్ కవర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ ఆఫ్ 10th స్టాండర్డ్ లెవెల్. సో ఇవన్నీ కలిపి మీకు 40 మార్క్స్ ఎగ్జామ్ ఉంది. ఇవన్నీ కలిపి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 40లో ఎవరైతే మ్యాక్సిమం స్కోర్ తెచ్చుకుంటారో వాళ్ళకి జాబ్ వస్తుంది. అర్థమెటిక్ రీజనింగ్ అందరూ చేసేస్తున్నారు, కానీ సైన్స్లో చాలా లేకున్నారు. చూడండి సార్ ఇక్కడ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్. సో ఇవన్నీ కలిపి మీకు 100 మార్క్స్ ఉంటుంది. సేమ్ లాస్ట్ ఇయర్ ప్యాటర్నే. నెగిటివ్ మార్క్ 1/3 ఉంటుంది, సేమ్ లాస్ట్ ఇయర్ ప్యాటర్నే. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలాంటి చేంజ్ లేదు, 1:1 రేషియోనే, ఎలాంటి మనకు చేంజ్ అనేది లేదు. నెక్స్ట్ చూద్దాం సార్. సో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. చాలామందికి ఈ పాయింట్ దగ్గర చాలా కన్ఫ్యూజన్ అవుతారు అప్లికేషన్ ప్రాసెస్లో. చూడండి ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేది లైవ్ ఫోటో అడుగుతున్నాడు సార్. మీరు అప్లై చేసేటప్పుడు మీకు లైవ్ ఫోటో కావాలి. దిస్ ఈజ్ ద మేజర్ చేంజ్. రైల్వేలో మేజర్ చేంజ్. ఒకప్పుడు స్కాన్ చేసి అప్లోడ్ చేసేది కదా, బట్ ఇది లైవ్ ఫోటో అడుగుతున్నాడు. ఫస్ట్ టైం మీకు లైవ్ ఫోటో అడుగుతున్నాడు. సో క్యాండిడేట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ అప్లోడ్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫోటోగ్రాఫ్ వైల్ అప్లైయింగ్. ఎందుకంటే చాలామందికి ఒక 5 years బ్యాక్ ఫోటో పెడుతున్నారు, ఇప్పటి నుంచి ఒక 2 years తర్వాత రిక్రూట్మెంట్ అవుతుంది. సో ఆ 7 yearsలో ఫేస్ కట్స్గా చాలా చేంజ్ అవుతున్నాయి. సో దాన్ని మనకి రైల్వే నుంచి ఇంకా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇంకా స్టాండర్డ్గా, ఇంకా పకడ్బందీగా చేయాలంటే లైవ్ ఫోటోగ్రాఫ్ తీసుకోవడం జరిగింది సార్. మీరు లైవ్ ఫోటో అప్లై చేయాలి ఖచ్చితంగా. అంటే ఫోటో వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా మీరు కెమెరాలో ఏ విధంగా ఫోటో తీసుకుంటారో సేమ్ అదే విధంగా ఆ కెమెరాలో ఫోటో తీసుకోవాలి ఖచ్చితంగా. ఇది చాలా ఇప్పుడు లైవ్ ఫోటో మాత్రమే కావాలి. ఆల్రెడీ స్కాన్ ఫోటో తీసుకుంటే మీ అప్లికేషన్ తీసుకోదు, ఒకవేళ అప్లై చేసినప్పుడు రిజెక్ట్ అవుతుంది. లైవ్ ఫోటో మాత్రమే, ఆ లైవ్ ఫోటో మాత్రం తీసుకోండి. ఒకవేళ చూడండి ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చాడు. లైవ్ ఫోటో మేబీ క్యాప్చర్డ్ వెబ్ కెమెరా, ఫ్రంట్ కెమెరా, స్క్రీన్ సైడ్ కెమెరా. సో ఇవన్నీ ఇచ్చాడు సార్. ఇక్కడ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే సార్ ఇవన్నీ చూసుకోండి. కెమెరా పొజిషన్, ఐ లెవెల్, సో మీకు ఎలాంటి షేట్ వేసుకోవాలి, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అనేది కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అర్థమైందా? కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఈ పాయింట్ అని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సిగ్నేచర్ సార్, సిగ్నేచర్ చూడండి. స్కాన్ సిగ్నేచర్ పేపర్, సిగ్నేచర్ మాత్రం స్కాన్ చేయాలి, లైవ్ అవసరం లేదు. అది సైజ్ చూసుకోండి, ఓన్లీ ఫోటో మాత్రమే లైవ్ అవ్వాలి. గ్రౌండ్స్ ఫర్ రిజెక్షన్, అసలు మన అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ అవుతుందో కూడా మనకు క్లారిటీ ఉంటేనే మనం కరెక్ట్ అప్లికేషన్ ఫిల్ చేస్తాం, మన అప్లికేషన్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇక్కడ నాన్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఫర్ ఫోటో, నాన్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఫోటో కనుక యూజ్ చేస్తే మీకు అంటే సపోజ్ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. మీకు తీసుకుంటుంది, మీ సిస్టమ్ తీసుకుంటుంది లైవ్ ఫోటోలో కూడా, కానీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అదేవిధంగా నాన్ బ్లాక్ ఇంక్ ఫర్ సిగ్నేచర్, ఖచ్చితంగా సిగ్నేచర్ బ్లాక్ పెన్ తోటే పెట్టాలి. సిగ్నేచర్ ఖచ్చితంగా బ్లాక్ పెన్ తోటే పెట్టాలి. ఖచ్చితంగా ఫోటో వైట్ బ్యాక్గ్రౌండే ఉండాలి. ఫోటో అనేది ఖచ్చితంగా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఇవి ఖచ్చితంగా చూసుకోండి. మనం అప్లికేషన్ కరెక్ట్గా ఫిల్ చేస్తేనే మనం అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. మీరు ఎంత ప్రిపరేషన్లో ఉన్నా కూడా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిందంటే చాలా వేస్ట్. సిల్లీ మిస్టేక్స్ సార్, జాగ్రత్తగా చూసుకోండి, ఈ సిల్లీ మిస్టేక్ చూసుకోకుండా. అదేవిధంగా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సార్, సిగ్నేచర్ రిటర్న్ ఇన్ బ్లాక్ క్యాపిటల్ లెటర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్. అంటే ఏమంటే సార్, సపోజ్ నా పేరు రాయేష్ అనుకోండి సార్, చాలామంది అప్లికేషన్ సైన్ పెట్టమంటే ఏ విధంగా పెడతారంటే ఇట్లా RAJESH పెడితే మీ అప్లికేషన్ డైరెక్ట్గా రిజెక్ట్ అవుతుంది. రన్నింగ్ హ్యాండ్ రైటింగ్లో పెట్టమన్నారు. రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ ఏంటి సార్, ఇట్లా RAJESH సంథింగ్ ఏ విధంగా
ఈ విధంగా రన్నింగ్ హ్యాండ్ రైటింగ్లో మీకు సైన్ ఉండాలి. లేడర్స్ అంటే రాయేసి రాస్తా అంటే ఈ విధంగా ఫాస్ట్గా ఈ విధంగా రాయేసి అని రాయండి ఇట్లా. అంతేగాని ఈ విధంగా క్యాపిటల్ లెటర్లో రాస్తే కనుక, బ్లాక్ లెటర్లో రాస్తే కనుక మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఇది జాగ్రత్తగా చూసుకోండి. రన్నింగ్ హ్యాండ్ రైటింగ్లో ఉండాలంటున్నాడు. సో అదేవిధంగా సార్ పూర్ రెజల్యూషన్, కరెక్ట్గా క్లియర్ సిగ్నేచర్ ఉన్నట్టు చూసుకోండి. అప్లోడింగ్ అన్ ఇమేజ్ అదర్ దాన్ సిగ్నేచర్. సో సిగ్నేచర్ కాకుండా వేరే ఇమేజ్ తీసుకుంటుంది అప్పుడప్పుడు, కానీ అప్లోడ్ అయితే రిజెక్ట్ అవుతుంది. నో సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్ ఇన్ ప్లేస్ ఆఫ్ సిగ్నేచర్. సిగ్నేచర్ ప్లేస్లో ఓన్లీ సిగ్నేచర్ రావాలి, రిమైనింగ్ ఇలాంటివి రాకూడదు. అది జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్, సో వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, మనం లాస్ట్ ఇయర్ కూడా జాగ్రత్తగా చెప్పాము దీని గురించి, ఈసారి కూడా మీకు క్లారిటీ ఇస్తాను చూడండి. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి విజువల్లీ ఇంపేర్డ్ ఉంటే నో, నాట్ ఎలిజిబుల్. హియర్ ఇంపేర్డ్ ఉంటే నాట్ ఎలిజిబుల్. అదేవిధంగా చూడండి సార్, ఇక్కడ లోకోమోటివ్ డిజబిలిటీ ఇవన్నీ ఉన్నాయి. మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అసలు క్వాలిఫికేషన్ ఏంటిది ఇక్కడ? టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి ఎవరు ఎలిజిబుల్, ఎలిజిబిలిటీ ఏంటి అని జాగ్రత్త చూడండి. ఇక్కడ కంక్లూజన్ ఇచ్చాడు, నీకు సింపుల్గా చెప్తాను చూడండి. బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే బీఎస్సీలో కనుక మీరు ఫిజిక్స్ చేసిన, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ చేసిన, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ చేసిన, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ చేసిన, అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన, ఇవన్నీ ఏవి చేసినా మీరు ఎలిజిబుల్. ఈ 5 ఏదైనా ఒకటి ఉండాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. బీఎస్సీలో బ్యాచులర్ ఇన్ సైన్స్ అంటే బీఎస్సీ మన రెగ్యులర్గా మనకు వచ్చేది, బీఎస్సీ బయట చేసే డిగ్రీ వాళ్ళు. బీఎస్సీలో ఫిజిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అడగలేదు, స్ట్రీమే అడిగాడు డైరెక్ట్. చూడండి ఇక్కడ స్ట్రీమ్, ఈ స్ట్రీమ్ ఉండాలి. అదేవిధంగా బీఎస్సీ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే సబ్ స్ట్రీమ్ ఉంటుంది సార్. సపోజ్ చూడండి, బీఎస్సీ మ్యాథ్స్ ఉంటుంది, అదేవిధంగా చూడండి సార్ ఫిజిక్స్ ఉంటుంది, కొంతమంది కంప్యూటర్ సైన్స్ ఉంటుంది. మీరు ఫిజిక్స్ అనేది వన్ ఆఫ్ ది మీకు ఈ స్ట్రీమ్లో కనుక ఉంటే, అంటే మీరు చదివే స్ట్రీమ్ అంటే ఏంటి సార్? సపోజ్ కంప్యూటర్ సైన్స్ అనేది ఒక స్ట్రీమ్, డైరెక్ట్ కంప్యూటర్ సైన్సే ఉంది, ఎలిజిబుల్. బట్ నేను ఫిజిక్స్తో పాటు సంథింగ్ కెమిస్ట్రీ చదివాను సార్, ఇంకొకటి కంప్యూటర్ సైన్స్, ఇంకోటి చదివాను. మీకు ఫిజిక్స్ అనేది ఉందా లేదా అంటే మీ స్ట్రీమ్లో, బీఎస్సీలో మీ స్ట్రీమ్లో, స్ట్రీమ్ అంటే ఏంటి సార్? ఇక్కడ ఫిజిక్స్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ కావచ్చు. చాలామంది ఎంపీసీఏ చేస్తారు కదా, బీఎస్లో ఎంపీసీఏ చేస్తారు కదా, మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్. ఈ విధంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ అనేది 3 స్ట్రీమ్స్ అవుతాయి. ఇక్కడ మీరు వన్ ఆఫ్ ది స్ట్రీమ్ ఏదన్నా ఒకటి ఉన్నా సరిపోతుంది. మీ 3 ఏదైనా ఒకటి, అంటే ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఐటీ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ. ఇన్స్ట్రుమెంటేషన్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఓన్లీ డిగ్రీలో అని చెప్పేది 10th ప్లస్ ఇంటర్ ప్లస్ డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రమే. ఇది చూడండి ఇక్కడ, ఇది సార్ మేము డిగ్రీ కాదు సార్, డిగ్రీ కాకుండా ఇంకా టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏమైనా ఎలిజిబిలిటీ ఉందా అంటే ఉంది. చూడండి ఇక్కడ 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ద అబోవ్ బేసిక్ స్ట్రీమ్స్ ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ అబోవ్ బేసిక్ స్ట్రీమ్స్. సో దీని గురించి నేను డీటెయిల్గా చెప్తాను. చూడండి ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. డిప్లొమాలో ట్రిపుల్ ఈ చేసిన, అదేవిధంగా ఈసీఈ చేసిన, అదేవిధంగా కంప్యూటర్ చేసిన, అదేవిధంగా ఇన్స్ట్రుమెంట్ చేసిన, ఈ 4 స్ట్రీమ్స్ వాళ్ళు మాత్రమే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి ఎలిజిబుల్. చూడండి ఇక్కడ డిప్లొమాలో ఫిజిక్స్ ఉంటుంది కదా, డిప్లొమాలో కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, డిప్లొమాలో ఐటీ కూడా ఉంటుంది. సపోజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిప్లొమాలో మీరు ఐటీ చదివినా, ఇన్స్ట్రుమెంటేషన్ చదివినా, మీరు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి మీరు ఎలిజిబుల్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎలిజిబిలిటీ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది, క్లారిటీ ఇచ్చాను సార్. మరి డిప్లొమా వాళ్ళైనా సరే బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్ ఉందా? సపోజ్ నేను 10th ప్లస్ ఇంటర్ చేశాను సార్ ఎంపీసీ, నేను డైరెక్ట్ బీటెక్ చదివాను కదా, మరి ఎలిజిబిలిటీ ఉందంటే ఉంది. చూడండి ఇక్కడ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అబోవ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ అబోవ్ బేసిక్ స్ట్రీమ్స్. ఒకవేళ నాకు డిప్లొమా లేదు సార్, నేను 10th తర్వాత ఎంపీసీ చదివాను, అదేవిధంగా బీటెక్లో నేను సేమ్ ఈ ఏదైనా ఒక స్ట్రీమ్ ఉండాలి. ట్రిపుల్ ఈ కానీ, ఈసీఈ కానీ, ఐటీ కానీ, సిఎస్సి కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ. డిప్లొమా చేసినా ఏం కాదు, 10th ప్లస్ ఎంపీసీ ప్లస్ బీటెక్ ఉన్నా వీళ్ళు కూడా ఎలిజిబులే. 10th ప్లస్ ఎంపీసీ ప్లస్ బీటెక్, 10th ప్లస్ ఎంపీసీ ప్లస్ బీటెక్లో ఈ స్ట్రీమ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సివిల్ ఎలిజిబుల్ కాదు. చూడండి ఇక్కడ ఎలిజిబుల్ కానీ స్ట్రీమ్స్ రాస్తాను. చూడండి ఇక్కడ సివిల్, మెకానికల్, అదేవిధంగా ఇంకా డిఫరెంట్ సివిల్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు, మెకానికల్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. బీటెక్లో కానీ డిప్లొమాలో కానీ సివిల్ చేసిన, మెకానికల్ చేసిన మీరు ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి మీరు ఎలిజిబుల్ కాదు. సో దిస్ ఈస్ ద
బేసిక్ ఎలిజిబిలిటీ సార్, మాక్సిమం ఎలిజిబిలిటీ ఇదే. మేము లాస్ట్ ఇయర్ కూడా వీడియో చేసాం, మీకు డౌట్ ఉన్నా కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూడండి అక్కడ. అదేవిధంగా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సార్, టెక్నీషియన్ గ్రేడ్ 3కి మళ్ళీ చెప్తాను, టెక్నీషియన్ గ్రేడ్ 3కి డిప్లొమా వాళ్ళు కానీ బీటెక్ వాళ్ళు కానీ ఎలిజిబుల్ కాదు. టెక్నీషియన్ గ్రేడ్ 3 సింపుల్ సార్, ఒకటే 10th ప్లస్ ఐటీఐ అంతే, 10th ప్లస్ ఐటీఐ ఉండాలి అంతే. లేదంటే సిసిఏఏ కోర్స్ కంప్లీట్ యాక్టర్ ప్రింట్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. 10th ప్లస్ ఐటీఐ సార్, ఓన్లీ ఐటీఐ వాళ్ళు ఎవరైతే ఐటీఐ చేసి మీరు ఉన్నారో మీకు బంపర్ నోటిఫికేషన్. టెక్నీషియన్ గ్రేడ్ 3కి ఓన్లీ ఐటీఐ చేసిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. డిప్లొమా వాళ్ళు నాట్ ఎలిజిబుల్, బీటెక్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్, ఎనీ డిగ్రీ వాళ్ళు నాట్ ఎలిజిబుల్, వీళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. బీఎస్సీలో ఇవన్నీ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. ఓన్లీ ఫర్ ఐటీ ఆస్పిరెంట్ దృష్టిలో పెట్టుకోవడం మన టెక్నీషియన్ గ్రేడ్ 3 నోటిఫికేషన్ ఉంది. అంటే టెక్నీషియన్ గ్రేడ్ 3 వేకెన్సీ అన్ని ఐటీఐ చేసిన వాళ్ళు మాత్రమే. సో దిస్ ఈస్ ద ఫైనల్ కంక్లూజన్ సార్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చాలా మంది డౌట్స్ ఉన్నాయి సార్. ప్రతి ఒక్క డౌట్కి మనం ఇప్పుడు ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇచ్చాను. నెక్స్ట్, సో టెక్నీషియన్ గ్రేడ్ 3. సో టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు అసలు ఏమేమి పోస్టులు ఉన్నాయి సార్, వాటికి సంబంధించినటువంటి మీరు స్ట్రీమ్ చూసుకోండి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఇక్కడ వాడు ఇచ్చాడు కొన్ని ట్రేడ్స్. సపోజ్ చూడండి, ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 3 బ్లాక్ స్మిత్ కావాలి సార్. డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ అంటే రైల్వేలో డిపార్ట్మెంట్, ఇది రైల్వేలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. సో దీనికి బ్లాక్ స్మిత్కి ఐటీఐలో ట్రీటర్ చేసిన, ఫౌండరీ మ్యాన్ చేసిన, ప్యాటర్న్ మేకర్ చేసిన, మౌల్డర్ చేసిన, లేకుంటే యాక్టర్ అప్రెంటిస్ ఉన్నా, అంటే మీరు చూసుకోవాలి మీ అప్లికేషన్. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కొట్టంగానే మీరు ఎలిజిబిలిటీ అనేది ఆటోమేటిక్గా ఇస్తుంది. డోంట్ వరీ. టెక్నీషియన్ గ్రేడ్ 3కి ఎవరైతే అప్లై చేస్తున్నారో మీ ఐటీఐలో ఎలాంటి స్ట్రీమ్ చేశారో ఆ స్ట్రీమ్ కనుక మీరు అప్లికేషన్లు ఇస్తే మీరు ఎలాంటి వాటికి అప్లై చేస్తే వాడే ఇస్తాడు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఇవన్నీ దేనికి ఎలిజిబుల్ అని మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు అప్లై చేసేటప్పుడు మీ ఐటీఐలో ఎలక్ట్రికల్ చేశాను సార్ నేను అంటే మీకు ఎలాంటి పోస్టులకు ఎలిజిబుల్ చేస్తారో మీరు ఆ బోర్డులో వేకెన్సీ ప్రకారం మీరు దాని ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అది జాగ్రత్తగా. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎస్ఎన్టీ. సో సిగ్నల్ అండ్ టెలికాం డిపార్ట్మెంట్లో టెక్నీషియన్ గ్రేడ్ 3 కావాలంటే 10th ప్లస్ ఐటీఐతో పాటు ఇంకొక స్ట్రీమ్ కూడా ఎలిజిబుల్. ఇది ఒక్క పోస్టుకు మాత్రమే సార్. లాస్ట్ ఇయర్ కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే ఇంటర్మీడియట్లో డైరెక్ట్గా చెప్తున్నా చూడండి, ఇక్కడ ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసిన వాళ్ళు ఇక్కడ పాయింట్ ఇచ్చారు చూడండి సార్, 10+2 విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్. అంటే లాజికల్గా మనకు ఇంటర్లో ఎంపీసీ చేసిన వాళ్ళు మాత్రం ఈ పోస్ట్కి ఎలిజిబుల్. నేను సార్ నా దగ్గర ఐటీఐ లేదు, నా దగ్గర డిప్లొమా లేదు, నా దగ్గర ఏం లేదు సార్, నేను 10th ప్లస్ ఇంటర్ చేశాను ఎంపీసీ, మీరు ఎలిజిబుల్. ఏ పోస్టుకు మాత్రం? ఈ ఒక్క పోస్టుకు మాత్రమే ఎలిజిబుల్. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎస్ఎన్టీ సిగ్నల్ టెలికాం డిపార్ట్మెంట్లో టెక్నీషియన్ గ్రేడ్ 3కి మీరు ఎలిజిబుల్. ఈ ఒక్క పాయింట్ అనేది లాస్ట్ ఇయర్ ఇవ్వడం జరిగింది సార్, ఈ ఇయర్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ కండిషన్స్. సో మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఏ స్ట్రీమ్ ఇచ్చినా కూడా ఆటోమేటిక్గా దాని ఎలిజిబిలిటీ ఆటోమేటిక్గా సిస్టమే చూసుకుంటుంది. మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఇవన్నీ సిస్టమే చెప్తుంది. ఐటీ ఎలక్ట్రీషియన్ చేసిన సార్ నేను, నాకు ఎలాంటి ప్రిఫరెన్స్ కావాలని సిస్టమే చెప్తుంది. దాని ప్రకారం మీరు ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. సో వేకెన్సీస్ కూడా సార్ చాలా ఇంపార్టెంట్. అసలు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి చాలా తక్కువ వేకెన్సీ ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3 కావచ్చు, గ్రేడ్ 1 చాలా తక్కువ. లాస్ట్ ఇయర్ అప్రాక్సిమేట్లీ 1100 వేకెన్సీ వచ్చాయి. బట్ ఈసారి అప్రాక్సిమేట్లీ విచ్ ఇస్ 15% వచ్చాయి. ఎందుకు అంటే మళ్ళీ చెప్తున్నాను, దేర్ ఇస్ నో రిటైర్మెంట్ అప్ టు 2026 వరకు రిటైర్మెంట్ లేవు. ఒక ఇయర్ వేకెన్సీ ఉంటాయి, ఒక ఇయర్ వేకెన్సీ ఉన్నాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో స్టేషన్ మాస్టర్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 850 వేకెన్సీ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్లో 2019లో నోటిఫికేషన్లో చూస్తే మీకు 850 వేకెన్సీ ఉంటే 2024 నోటిఫికేషన్స్లో ఓన్లీ 10 వేకెన్సీ ఉన్నాయి. ఎందుకంటే రిటైర్మెంట్ లేరు. సో మీ రిటైర్మెంట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వేకెన్సీ వస్తూనే ఉంటాయి. అంటే ఎంప్లాయీస్ రిటైర్మెంట్ అయితే కదా సార్ న్యూ వేకెన్సీ వచ్చేది. రిటైర్మెంట్ అయ్యారు, అవన్నీ వేకెన్సీ ఇండియన్ పంపిస్తారు. ఈ విధంగా ఉంటుంది. సో చూడండి, ఇక్కడ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సార్ ఆర్ఆర్బీ బెంగళూరు. సో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ మనకు అప్రాక్సిమేట్లీ 9 పోస్టులు ఉన్నాయి సార్. ఎవరైతే ఏపీ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ వాళ్ళు కూడా కావచ్చు, తెలంగాణ బ్యాక్గ్రౌండ్ ఆ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ఉన్న వాళ్ళు కూడా మీరు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఇక్కడ అప్లై చేసుకోవచ్చు సార్. ఇక్కడ 9 వేకెన్సీ ఉన్నాయి. అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 చూడండి, మొత్తం ఓవరాల్గా 131 ఉన్నాయి సార్. ఓవరాల్గా మనకు 140 పోస్టులే ఉన్నాయి. సో బెంగళూరు అనేది మీకు ఆప్షన్ అంత అవసరం లేదు సార్, ఎందుకంటే చాలా తక్కువ వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి సార్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జోన్, సౌత్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జోన్ సార్. ఎవరైతే మనకి విజయవాడ కానీ ఈ బ్యాక్గ్రౌండ్లో అటు ఉంటారో, చెన్నై రూట్లో ఉంటారు, నెల్లూరు కానీ, ఒంగోలు కానీ, ప్రకాశం ఆ రూట్లో ఉన్న వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్. ఎందుకంటే ఇది టెక్నీషియన్ గ్రేడ్ 3లో మొత్తం వేకెన్సీ అప్రాక్సిమేట్లీ మనకు 25% ఆఫ్ వేకెన్సీ చెన్నైలో ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ 20% ఆఫ్ వేకెన్సీస్. బట్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్లో కూడా మనకు 9 పోస్టులు ఉన్నాయి సార్. సో దీనికి అప్లై చేసుకోవచ్చు మీరు. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ కూడా ఈ జోన్కి అప్లై చేసుకోవచ్చు. మరి టెక్నీషియన్ గ్రేడ్ 3 చూద్దాం సార్. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఇవన్నీ కలిపి ఓవరాల్గా టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఏమో 9, టెక్నీషియన్ గ్రేడ్ 3 చూడండి 1338, అంటే అప్రాక్సిమేట్లీ
1347 వేకెన్సీస్. 1347 టెక్నీషియన్ గ్రేడ్ 3 హైయెస్ట్ వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఆర్ఆర్బి కోల్కతా కూడా కొంచెం మంచి వేకెన్సీ ఉన్నాయి సార్. టెక్నీషియన్ గ్రేడ్ 3లో కొంచెం ఓవరాల్గా 1434 వేకెన్సీ ఉన్నాయి సార్. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్లో మనకు 3 ఉన్నాయి. బట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎవరైతే టెక్నీషియన్ గ్రేడ్ 3కి అప్లై చేశారో సో మీకు 1434 వేకెన్సీస్. సో అన్ని కలిపి మనకు టెక్నీషియన్ గ్రేడ్ 3 గ్రేడ్ 1 కలిపి 1434 వేకెన్సీ ఉన్నాయి. సో వేకెన్సీస్లో ఇది. నెక్స్ట్ ఎవరైతే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అప్లై చేయాలనుకుంటున్నారో సో నెక్స్ట్ ఈ సంవత్సరం ఖచ్చితంగా టెక్నీషియన్ గ్రేడ్ 1లో ఖచ్చితంగా ఉద్యోగం కావాలి, కానీ వేకెన్సీ లేవు. నేను ఏం చేయాలి? సదర్ రైల్వేలో కూడా 10 వేకెన్సీ బిలోనే ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రిపరేషన్ అయ్యాను సార్, నాకు ఆ ప్రిపరేషన్ స్ట్రాంగ్గా ఉంది, నేను ఖచ్చితంగా ఈసారి ప్రిపేర్ అవ్వగలుగుతాను. మరి ఏ జోన్కి అప్లై చేసుకోవాలి? టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ చదివిన వాళ్ళు ఏ జోన్కి అప్లై చేసుకోవాలి? చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ పాయింట్ తోటి ఇక్కడ కంక్లూజన్ ఇస్తాను చూడండి. ఇక్కడ ఆర్ఆర్బి ముంబై. సో ఆర్ఆర్బి ముంబైలో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వేకెన్సీస్ మనకు అప్రాక్సిమేట్లీ 39 వేకెన్సీస్ ఉన్నాయి. 39 వేకెన్సీ ఉన్నాయి సార్. చూడండి ఇక్కడ సెంట్రల్ రైల్వే వెస్టర్న్ రైల్వే కలిపి 13 + 26 మనకు 39 వేకెన్సీస్. ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ 39 వేకెన్సీ ఉన్నాయి. సో బెస్ట్ ఆపర్చునిటీ. సో మనకు ఆర్ఆర్బి ముంబై అంటే అయితే దూరమే కదా దగ్గర. సో మనకి సోలాపూర్ కానీ ఈ బల్లార్షా కానీ సో టువర్డ్స్ ఇదంతా మనకు ఆర్ఆర్బి ముంబై. సో అందులో సెంట్రల్ రైల్వే ఉంది, వెస్టర్న్ రైల్వే ఉంది. సో ఈ 2 రైల్వేస్ కలిపి 39 వేకెన్సీ. సో నా పర్సనల్ సజెషన్, ఎవరైతే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ప్రిపేర్ అవ్వాలి, ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా ఆర్ఆర్బి ముంబైకి అప్లై చేయండి. ఖచ్చితంగా మీకు మంచి వేకెన్సీ ఉన్నాయి. సో టెక్నీషియన్ గ్రేడ్ 3 వేకెన్సీ కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే, సో టెక్నీషియన్ గ్రేడ్ 3 వేకెన్సీ ఒకసారి మనం గమనిస్తే మనకు ఓవరాల్గా టెక్నీషియన్ గ్రేడ్ 3 వేకెన్సీ కూడా మనకు బాగానే ఉన్నాయి సార్. సో టెక్నీషియన్ గ్రేడ్ 3 వేకెన్సీ అన్ని కలుపుకొని మనకు 891 వరకు ఉన్నాయి. కానీ ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వేకెన్సీస్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని జోన్స్లో కలిపితే ఆర్ఆర్బి ముంబైలో మాత్రమే మనకు 39 హైయెస్ట్, కొంచెం వేకెన్సీ ఎక్కువ ఉన్నాయి. అది జాగ్రత్తగా చూసుకొని అప్లై చేయండి. ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ మనకి ఇక్కడ మాత్రమే ఎక్కువ. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ మనకు 39 వేకెన్సీ ఉన్నాయి. సో టోటల్గా 891 వేకెన్సీ ఉన్నాయి. సో ఇది టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ సార్. అదే విధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3. మరి తెలుగు రాష్ట్రాలలో ఆర్ఆర్బి సికింద్రాబాద్ ఉంది కదా సార్, మరి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి? సో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వేకెన్సీ ఉన్నాయా లేదా అని చాలామంది అడుగుతుంటారు. చూడండి ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అనేది ఆర్ఆర్బి సికింద్రాబాద్లో 0, ఒక్క వేకెన్సీ లేదు. మరి బ్యాక్లాగ్ ఏ పోస్ట్ లేదు, లాస్ట్ ఇయర్ వేకెన్సీ కూడా లేవు. ఖచ్చితంగా టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఆర్ఆర్బి సికింద్రాబాద్లో 0. బట్ ప్రిపేర్ అవ్వాలి, ఉద్యోగం సాధించాలనుకుంటే మీరు యూ కెన్ గో ఫర్ ఆర్ఆర్బి ముంబై. చెన్నైలో కూడా వేకెన్సీ ఉన్నాయి, బెంగళూరులో కూడా వేకెన్సీ ఉన్నాయి, చూసుకుని అప్లై చేసుకోండి. బట్ హైయెస్ట్ వేకెన్సీ ఉన్నాయి మాత్రం మీకు ఆర్ఆర్బి ముంబై మాత్రమే. బట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 కూడా 113 ఉన్నాయి సార్. అంటే టెక్నీషియన్ గ్రేడ్ 3 మనకు అప్రాక్సిమేట్లీ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉన్నాయి కదా 113. సో అది కూడా కొంచెం చూసుకొని అప్లై చేసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగం కావాలి అంటే ఖచ్చితంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 రావాలంటే ఈ జోన్కి అప్లై చేసుకోండి. బట్ టెక్నీషియన్ గ్రేడ్ 1 ఆర్ఆర్బి సికింద్రాబాద్లో వెరీ బ్యాడ్ లక్, మనకి ఇస్తారు లేదు. బట్ నెక్స్ట్ ఇయర్ ఉంటాయి సార్. అంటే చెప్పాను కదా నేను, వేకెన్సీ అనేది అసెస్మెంట్ అప్ టు 2026 జనవరి 2026 జూన్ వరకు అసెస్మెంట్ తీసుకొని ఇవ్వడం జరిగింది. ఆ నెక్స్ట్ ఇయర్ కూడా 2027 తీసుకుంటారు. రిటైర్మెంట్స్ ఉంటే ఆటోమేటిక్గా వేకెన్సీ వస్తాయి సార్. బట్ వేకెన్సీ వచ్చినా రాకుండా కూడా మనకు రైల్వేలో అనేది ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఉంది. ఏంటంటే సార్, మీరు ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు. దెర్ ఈస్ నో లోకల్ ఫీలింగ్ ఇన్ రైల్వేలో లోకల్ ఫీలింగ్ ఉండదు. మీరు ఇండియాలో ఉన్నటువంటి అన్ని జోన్స్కి 17 జోన్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఏ జోన్లో అప్లై చేసుకోవచ్చు, ఎక్కడైనా ఉద్యోగం చేయొచ్చు స్వతంత్రంగా. సో అది గుర్తుపెట్టుకొని మీరు రైల్వేలో ఉద్యోగం టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ కావాలా, యూ కెన్ గో ఫర్ ఈజీలీ ఫర్ ఆర్ఆర్బి ముంబై. ఆర్ఆర్బి ముంబైకి వెళ్ళిపోండి, మీరు ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. సో కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంటుందని తర్వాత కూడా చెప్తాను. సో అదేవిధంగా సో తిరువనంతపురంలో సార్, తిరువనంతపురంలో కూడా మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ 6 ఉన్నాయి సార్. సో టెక్నీషియన్ గ్రేడ్ 3 మనకు 552 ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం మొత్తం అన్ని ఆర్ఆర్బీస్లో చూస్తే మనకు 6283. సో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ 183, టెక్నీషియన్ గ్రేడ్ 3 6055. సో అన్నీ కలిపి మనకు 6238 వేకెన్సీస్ అనేది ప్రజెంట్ వేకెన్సీ సార్. మరి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వేకెన్సీ పెరుగుతాయా, సరే అంతే ఉంటాయా అనేది మనం పూర్తిగా మనం నెక్స్ట్ వీడియోస్లో మీకు క్లారిటీ ఇస్తాం. సో ఇప్పటి వరకు మనం టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 ఈ టెక్నీషియన్ కేటగిరీ సంబంధించిన పూర్తి వీడియో మనం చూడడం జరిగింది. సో అదేవిధంగా మన ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్లో కావచ్చు, ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ కావచ్చు, లాస్ట్ ఇయర్ మనం ఎక్స్క్లూజివ్ ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ సార్. సో తెలుగు రాష్ట్రాలలో యాజ్ పర్ సిలబస్ వనడోల్ ఇన్స్టిట్యూట్ మనకు వాడు ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారమే మనం కోర్స్ ఇవ్వడం జరిగింది. సో చాలామంది అభ్యర్థిస్తే లాస్ట్ ఇయర్ కోర్స్ ప్రైస్ ఎక్కువైంది. సో ప్రైస్ తగ్గడం అనేది చాలా డిమాండ్ ఉంది. సో దాని ప్రకారం మనం చూసుకొని ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఉద్యోగం సాధించాలన్న ప్రతి ఒక్క అభ్యర్థి దృష్టిలో పెట్టుకొని, సో మీకు ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ యాజ్ పర్ సిలబస్, మళ్ళీ చెప్తున్నాను, యాజ్ పర్ ఇచ్చే సిలబస్ ప్రకారం మన కోర్స్ ఉంటుంది సార్. సో ఆ కోర్స్ యొక్క డీటెయిల్స్ అనేది ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. సో మనకు ఫుల్ కోర్స్
సో అదేవిధంగా ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, అదేవిధంగా దాంతోపాటు ఎక్స్క్లూజివ్లీ టెస్ట్ సిరీస్ కూడా ఉంది సార్. టెస్ట్ సిరీస్, ఈ టెస్ట్ సిరీస్లో మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను చూడండి. ఇక్కడ టెస్ట్ సిరీస్లో టాపిక్ వైజ్ టెస్ట్లో ఉంటాయి. ప్రతి టాపిక్కి, ఆల్ టాపిక్స్కి టాపిక్ వైజ్ టెస్ట్, ఇంక్లూడింగ్ జనరల్ అవేర్నెస్, ఇంక్లూడింగ్ కంప్యూటర్స్, బీఎస్సీ, మ్యాథమెటిక్స్, రీజనింగ్. మ్యాథమెటిక్స్, రీజనింగ్ మాత్రం బైలింగ్వల్ ఉంది సార్. సిపిటి ఫార్మాట్లో ప్రతి టాపిక్కి టాపిక్ వైజ్ టెస్ట్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ప్లస్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంది సార్. విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్, మన ఓన్లీ ఇన్స్టిట్యూట్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం మనం. టాపిక్ వైజ్ టెస్ట్లకి సిబిటి ఫార్మాట్లో ఎగ్జామ్తో పాటు సొల్యూషన్స్ అనేది విత్ వీడియో రూపంలో ఇస్తున్నాం. అన్నీ రెడీగా ఉన్నాయి. టెస్ట్ సిరీస్ ఫుల్ కోర్స్తో పాటు టెస్ట్ సిరీస్, టాపిక్ వైజ్ టెస్ట్, అదేవిధంగా మాక్ టెస్ట్లు ఉన్నాయి సార్. మాక్ టెస్ట్లు ఉన్నాయి. ప్రతి టాపిక్ మాక్ టెస్ట్లు అంటే ఏంటి సార్? టాపిక్ వైజ్ టెస్ట్లో కవర్ కానీ మోడల్స్ అనేది మాక్ టెస్ట్లో కవర్ చేస్తాం. ప్రతి టాపిక్ నుంచి 200 క్వశ్చన్స్, అంటే బీఎస్సీ నుంచి 200 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ నుంచి 200 క్వశ్చన్స్, అప్రాక్సిమేట్లీ ఒక 1000 క్వశ్చన్స్ ఉన్నాయి అప్రాక్సిమేట్ అన్ని టాపిక్స్ నుంచి. అదేవిధంగా 10 గ్రాండ్ టెస్ట్ ఉన్నాయి సార్. 10 గ్రాండ్ టెస్ట్ ఉన్నాయి, 10 గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి. 10 గ్రాండ్ టెస్ట్లు, టాపిక్ వైజ్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు, అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు, ఇవన్నీ కలిపి ప్లస్ ఫుల్ కోర్స్ కలిపి మనం ఎక్స్క్లూజివ్లీ ఫర్ 2000 రూపీస్కి ఇస్తున్నాం సార్. సో వ్యాలిడిటీ మీకు 1 year ఉంటుంది. 1 year వ్యాలిడిటీ తోటి, 1 year ఏదైనా 1 year వ్యాలిడిటీ సార్. వ్యాలిడిటీ 1 year తోటి టాపిక్ వైజ్ టెస్ట్లు, టెస్ట్ సిరీస్, అదేవిధంగా ఫుల్ కోర్స్ మనం టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో 1,999 రూపీస్, అప్రాక్సిమేట్ 2000 రూపీస్కి మనకి ఇస్తున్నాం సార్. అదేవిధంగా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్లస్ దీనికి టెస్ట్లు కూడా ఉంటాయి సార్. బీఎస్సీకి విత్ టెస్ట్లు. సో ఇది కలిపి మనం ఎక్స్క్లూజివ్లీ 999 రూపీస్కి మనం ఇస్తున్నాం. అదేవిధంగా మ్యాథమెటిక్స్, సో నేనే డీల్ చేస్తాను సార్. చూడండి, ఇక్కడ మ్యాథమెటిక్స్ అనేది చాలా మంది చెప్తున్నాను. ఇక్కడ దిస్ ఈజ్ నాట్ అర్థమెటిక్, దిస్ ఈజ్ నాట్ ప్యూర్ మ్యాథ్స్. అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ కాదు, ప్యూర్ మ్యాథ్స్ కానీ ఇంకొంచెం డిఫరెంట్ ఉంటుంది. సెట్స్ అనే టాపిక్ ఉంది సార్. ప్యూర్ మ్యాథ్స్లో మీకు ఎక్కడ చెప్పరు, ప్రాబిలిటీ ఉంది, చెప్పరు. ఎక్కడ చెప్పినా కూడా ఆ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎగ్జామ్ డిఫికల్టీ వేరే ఉంటుంది. స్టాటిస్టిక్స్ ఉంది, మన లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ డిఫికల్టీ వేరే, ఎస్ఎస్సిలో డిఫికల్టీ వేరే. ఎస్ఎస్సి ప్యూర్ మ్యాథ్స్ వేరే సార్, ఈ మ్యాథమెటిక్స్ ప్యూర్ మ్యాథ్స్ వేరే. మనకు ఆల్జీబ్రాలు అన్ని టాపిక్స్ లేవు, ఓన్లీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మాత్రమే ఉంది, ఓన్లీ సిమిలర్ ట్రయాంగిల్స్ మాత్రమే ఉంది. సిలబస్ను జాగ్రత్తగా గమనించి మ్యాథమెటిక్స్ యాజ్ పర్ సిలబస్ని చెప్పాను సార్. నేను పర్సనల్గా నేనే యాజ్ పర్ సిలబస్ చెప్పాను. యాజ్ పర్ సిలబస్ ఉంది. సో ఎక్స్క్లూజివ్ ఫర్ 499 రూపీస్కి. సో అదేవిధంగా వన్ ఆఫ్ ది గుడ్ న్యూస్ చెప్తున్నాను సార్, ఈ ఇయర్ ఈ కోర్స్ అప్డేట్ ఇస్తున్నాను. నేను పర్సనల్గా ఈ కోర్స్ అప్డేట్ ఇస్తున్నాను. ఎవరైతే తెలుగు మీడియం అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కోర్స్ అప్డేట్ ఇస్తున్నాను. సో అప్డేట్ చేసినా కూడా సేమ్ ప్రైస్ ఉంటుంది. సో కొన్ని టాపిక్స్ ఇంగ్లీష్లో ఉన్నాయి సార్, అవి తెలుగు మీడియం బైలింగ్వల్లో చేస్తున్నాను నేను. సో అప్డేటెడ్ కోర్స్ కూడా మనం 499 రూపీస్కి ఇస్తున్నాం. అదేవిధంగా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సార్, ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి మన బుక్ కూడా ఉంది సార్. ఆ బుక్ కావాలంటే మీరు 389 రూపీస్కి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో వీటి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, కోర్స్ గురించి కానీ బుక్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. లేదంటే మా ఉపాస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ అనేది కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది సార్. మీ ఉపాస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అందులో మీకు ప్రతిదీ మీ కోర్స్ అనేది అన్నీ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కానీ బాధపడకండి. ఉన్న వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ అప్లై చేసుకోండి, మంచి ప్రిపరేషన్ ఇవ్వండి, మంచి కోర్స్ తీసుకోండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి, టైం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని 100% మీకు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అవుతారు. ఖచ్చితంగా 100% సిలబస్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు వేకెన్సీ లేవని ప్రిపరేషన్ ఆపేసి మళ్ళీ వేకెన్సీ పెంచారనుకోండి. సపోజ్ మీరు ఆర్ఆర్బీ బెంగళూరుకి అప్లై చేశారు సార్, సడన్గా వేకెన్సీ పెరిగిపోయాయి, ఏం చేస్తారు? చేయలేరు కదా. మీరు చెన్నైకి అప్లై చేస్తారు, మరి ప్రిపరేషన్ చేయరు, బట్ వేకెన్సీ పెరిగిపోతాయి, మరి ప్రిపరేషన్ చేస్తారా? సడన్గా మళ్ళీ చేయలేరు కదా. ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ మనకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సార్. మీరు ఎక్కడ వేకెన్సీ ఉంటే అక్కడ అప్లై చేసుకోండి. చెన్నైలో అప్లై చేసుకోండి, 9 వేకెన్సీ ఉన్నాయి సార్. 9 వేకెన్సీస్ చాలా తక్కువ వేకెన్సీ కదా సార్, జాబ్ వస్తుందా అంటే మనకు కావాల్సింది ఒకటే. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక 10 వేకెన్సీలు ఉన్నా, 100 వేకెన్సీలు ఉన్నా, 1,00,000 వేకెన్సీలు ఉన్నా, 10,000 వేకెన్సీ ఉన్నా, మీకు కావాల్సింది ఓన్లీ ఒకటే ఉద్యోగం. కాబట్టి ఒక్క ఉద్యోగం ఎక్కడ అక్కడ అప్లై చేసుకోవచ్చు కదా. కాంపిటీషన్ మనకి ఎందుకు? మంచి కోర్స్ ఉండాలి, మనకు మంచి కోర్స్ ఉండాలి, మంచి ఫ్యాకల్టీ ఉండాలి, మంచి టెస్ట్ సిరీస్ ఉండాలి, ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి సార్. సో మళ్ళీ చూడండి, మీకు లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చాయని కూడా, క్వశ్చన్స్ అని కూడా మనం యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా మనం నెక్స్ట్ వీడియోస్లో చేస్తున్నాం. అసలు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్లో డైరెక్ట్ క్వశ్చన్స్ మన టెస్ట్ సిరీస్ రావడం జరిగింది. అవన్నీ మీకు మన నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్లో మనకు 1 by 1 అప్లోడ్ చేస్తుంటాం. బట్ ఈ వీడియోలో చూడండి సార్, ఎవరైనా టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, సో ఈ వీడియోని మీరు ప్రతి ఒక్క మీ ఫ్రెండ్స్కి కానీ, అదేవిధంగా మీ రిలేటివ్స్ కానీ, ఎవరైనా రైల్వే ఎగ్జామ్ లక్ష్యంగా ప్రిపేర్ ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ వీడియోని షేర్ చేయండి. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ నోటిఫికేషన్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా కోర్స్ ఏ విధంగా ఉంది, మన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది సార్. ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో చెప్పండి. ప్రతి కామెంట్కి పర్సనల్గా నేనే
రెస్పాన్స్ ఇస్తాను. లేదంటే ఇంకా డౌట్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయొచ్చు. ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో చెప్పండి. అదేవిధంగా మా ఉపాధి సభ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.